హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మా అబ్బాయి అయితే ఈరోజు సైట్ సీయింగ్ అయితే వెళ్తున్నాం. అలా సరదా సరదాగా పొలాల్లోకి వెళ్తున్నాం. సో అక్కడ ఏమేమి ఉన్నాయి, వింతల విశేషాలు అన్నీ మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఇక్కడ ఫామ్ హౌస్ ఉందంటే అంత పెద్దగా అనుకున్నాను. ఇక్కడ ఒక ఫామ్ హౌస్ అయితే ఉంది, చక్కగా గెస్ట్ హౌస్ అండ్ ఫామ్ హౌస్. ఇప్పుడైతే మనం ఆఫ్ రోడింగ్కి వెళ్ళబోతున్నాం. చెప్పు, వెళ్తున్నామని. లెఫ్ట్ కన్నా రైట్ సరే, ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో. లెఫ్ట్. ఓకే. చూసారా పొలాల్లో ఎంత ప్రశాంతంగా అయితే ఉన్నదో. బట్ ఇక్కడ ఎప్పటివరదో ఓల్డ్ హౌస్ అయితే ఉంది. ఈ ఓల్డ్ హౌస్ పొలాలన్నిటి మధ్యలో. ఇక్కడ చూసుకుంటే అన్ని పొలాల మధ్యలో ఒకే ఒక్క హౌస్ అయితే ఉంది. అది కూడా చాలా ఓల్డ్ హౌస్. కానీ ఇలా పొలాల మధ్యలో ఇల్లుంటే మాత్రం చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉంటుంది. చూసారా, మొత్తం పొలాలు మధ్యలో ఒక్కటే ఇల్లు అన్నమాట. చూసారా, ఒక చిన్న గులాబీ తోట ఇక్కడ. ఈ గులాబీ తోట పువ్వులు చిన్న. సో ఇప్పుడైతే ఈ హౌస్ దగ్గర అయితే ఆగాం మనం. సో ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది, చాలా కాయలు అయితే ఉన్నాయి. ఇదిగో మా వాడు బైక్ వేసుకొని వస్తున్నాడు చక్కగా. కమన్ మామిడికాయలు అయితే చూపిస్తా చూడండి. చేతికి అందే అంత ఉన్నాయి, చాలా చిన్న కాయలు. అరే, మామిడి తోటలోకి వెళ్దాం ఒకరోజు. చూసారా, చిన్న కాయలు.
ఇక్కడైతే ఒక కాలువ ఉంది, చూద్దాం. వెళ్దాం. చూసారా కింద కాలువ ఉంది, కొంచెం అలా సరదాగా కాలువలోకి కూడా వెళ్ళొద్దాం. కదా బ్యాక్ కెమెరా చూపిస్తా. వద్దు పదా. చూసారా ఫ్రెండ్స్, ఇది ఒక కాలువ. ఈ కాలువకి అయితే కొంచెం వాటర్ వచ్చినాయి. సమ్మర్లో ఇంతకుముందు ఇన్ని వాటర్ ఉండవు, బట్ ఇప్పుడైతే వాటర్ వచ్చినాయి. ఇదిగో చూసారా, ఇది ఒక ఫిషింగ్ నెట్. దీనిలో అయితే ఫిషెస్ ఉంటాయి. ఇది కనుక ఒకసారి పైకి లేపితే ఇందులో ఫిషెస్ ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. పట్టుకో, వెనక్కి వెళ్ళి చూపించి. ఇందులో ఒక ఫిష్ కూడా లేదు, ఎందుకంటే ఇది ఓపెన్ అయి ఉంది కాబట్టి. చాలా పాతది. బట్ బాగుంది. ఏంటి అవి? అప్పుడప్పుడు ఇలా నేచర్లోకి వచ్చినప్పుడు మనకి కొన్ని వస్తువులు కానీ అవి కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది మనకు తెలియదు, బట్ దొరికినప్పుడు దాన్ని సేవ్ చేసుకుంటే ఎప్పుడు మనం ఎలా ఉపయోగపడుతుంది అనేది మన అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, చూద్దాం ఇంకేం కనిపిస్తాయో. డాడీ చూడు స్పైడర్. చిన్నప్పుడు అన్నారా ఇది? చిన్నప్పుడు చుట్టూ ఉన్నాయి, తీయ ఉంటుంది చుట్టి. అది ఆగుతుంది తీసా. ఏం పేరు కాయ పేరేంటి తెలీదా? అంతేగాని ఏదో బుడంకాయో జాంకాయో ఏదైనా వాళ్ళు బుడకాయ బంక్ బంక్ ఉంటుంది కాయ. అవి తినొచ్చా అది? అప్పుడు చిన్న ఇప్పుడు ఆ కాయ తినొచ్చా? తినొచ్చు అప్పుడు. అవి అయ్యే అవి బంక్ బంక్ ఉంటుంది చెట్టు చెట్టు ఆ కాయ కోసావు. టేస్ట్ చేద్దాం. అప్పుడు 10 మంది కోసి తీయ అన్నాడు. సో ఇది ఓపెన్ చేస్తే ఇలా విత్తనాలు లాగా ఉంటాయి దీనిలో. ఇవి అయితే తినొచ్చు. ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది చెప్పు. ఇది చూడు, కొత్త రకం ఫ్రూట్ లాగా ఉందా? యూట్యూబ్ కావాలా? ఫోన్ తెచ్చావా? నాకు 5. సో ఈ కాయని ఇప్పుడు మనం తిని టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. ముందు మనం ఏదైనా సరే కడుక్కోవాలి, మనం క్లీన్ చేసుకోవాలి. ఏదైనా సరే మనం ముందు తినేటప్పుడు కాయ కానీ ఏదైనా సరే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దాని మీద పెస్టిసైడ్స్ కానీ లేదన్నా ఏదన్నా ఫంగస్ కానీ పురుగులు పాకుతాయంటే తినుంటే అలా ఉండొచ్చు. సో ప్రతిదాన్ని మనం క్లీన్ చేసుకొని తింటే
ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఏదైనా పంపులో వాటర్ సూపర్. చూసారా, ఈ లోపల అయితే ఇలా ఉంటుంది. ఇది ఒక విత్తనాలలాగా ఉంటాయి అన్నమాట. సో ఈ విత్తనాలనే తినాలి మనం. బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. అది ఆల్రెడీ తెలుసు నాకు, చిన్నప్పుడు చాలాసార్లు తినేవాళ్ళం. పొలం వెళ్ళినప్పుడు పొలం గట్ల మీద దొరికేవి ఇవి. పక్షులు అన్నీ ఇవే తిని బతుకుతాయి, వాటికి ఇవే హెల్దీ ఫుడ్. సో నేచర్లో మనకి తెలియనటువంటి చాలా రకమైన ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనం తెలియకుండా వాటిని వేస్ట్గా మిస్ చేసుకుంటున్నాం. టేస్ట్ అది చాలా హెల్దీ, వీటి వల్ల మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఓకే బాయ్, ఇంకేమన్నాయో చూద్దాం. వెల్కమ్ టు చూసావా డాడీ, ఇది బర్డ్స్ భలే అరుస్తున్నాయి. కొండముచ్చు ఇది ఇది అదిగో కట్టేసి ఉంది. అటు వచ్చి మాట్లాడు, దాని ముందుకు వచ్చి. పెద్ద ప్లానింగ్. హాయ్ చెప్పు దానికి. హాయ్. ఆ భయం వస్తుంది దాని తాగు డాడీ. వెళ్ళి దానికి హాయ్ చెప్పురే. అది ఎప్పుడప్పుడు దూకుదామా అన్నట్టు ఉంది, నేను ఎప్పుడప్పుడు పరిగెడదామా అన్నట్టుంది. వచ్చే